దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవుని వాక్యం, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. గమనించినట్లయితే గనక దేవుడు మనకు సెలవిస్తున్న మాట, ఎల్లప్పుడూ కూడా దేవుని యందు ఆనందించాలి అనేసి వాక్యం సెలవిస్తుంది. చూసినట్లయితే గనక మనం అనుకుంటాం, ఎలాగా ఎల్లప్పుడూ దేవుని యందు ఆనందించేది? ఈ అనేకమైన కష్టాలలో, అనేకమైనటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉండగా, పలు రకాలైనటువంటి అనారోగ్య పరిస్థితులు, ఇలా అనేకమైన కార్యాలు ఉండగా ఎలాగ దేవుని యందు ఆనందించేది అనేసి మనకు సందేహం రావచ్చు. అయితే ఎప్పుడు మనం ప్రభువునందు ఆనందించగలుగుతామంటే, ఎప్పుడైతే ఆయనకు సంతోషంగా మనం జీవించడానికి ఇష్టపడతామో, ఆయన ఆజ్ఞల ప్రకారంగాను ఆయనకి ఇష్టకరమైనటువంటి కుమారుడుగా కుమార్తెగా మనం ఉండడానికి ఎప్పుడైతే మనం ప్రయత్నిస్తామో, ఇంకా చెప్పాలంటే ఎప్పుడు ఆయన ప్రార్థన విషయంలోనూ, వాక్యం విషయంలోనూ, మిగిలిన అనేక విషయాలు ఆయనకు నమ్మకంగా మనం ఎప్పుడైతే ఉంటామో, అప్పుడు నిశ్చయముగా మనము దేవుని యందు ఆనందించచ్చండి. ఉదాహరణకు మనం గమనించినట్లయితే గనక అపోస్తలుడైన పౌలు ఈ మాట అంటున్నాడు. చూసినట్లయితే గనక అపోస్తలుడైనటువంటి పౌలు ఈ యొక్క దేవుని యొక్క స్వార్థ పరిచర్యలో అనేక కష్టాలను, ఇబ్బందులను, ఇరుకులను, అంత మాత్రం కాకుండా మరణకరమైనటువంటి పరిస్థితులను సైతము అపోస్తలుడైన పౌలు ఎదుర్కొన్నప్పుడు కూడా పౌలు అంటున్నాడు, నేను ప్రభువునందు ఆనందిస్తున్నాను అంటున్నాడు. అంటే దేవుని యొక్క కార్యాలలో నువ్వు పాలు పంపులు పొందినప్పుడు, దేవుని యొక్క కార్యాలలో అది కష్టమైన, నష్టమైన, నీకు అది ఇరుకు ఇబ్బంది అయినా సరే, ఏ పరిస్థితి వచ్చినా కూడా అది నీకు ఆనందకరంగా ఉంటుంది. ఎందుకని తెలుసా? నువ్వు దేవుని కొరకు ప్రయాసపడము, దేవుని యొక్క కార్యాలను పాలు పంపులు పొందడం వలన నీకు దేవుని యొక్క మహిమ అనేది వస్తుంది. అంత మాత్రం కాకుండా నువ్వు ప్రయాసపడిన ప్రయాస తగినటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇస్తాడు. అందువలనే ప్రభువునందు మనము సంతోషిస్తాము, ఆనందిస్తాం. దేవుడి మాటను దీవించుగాక. సర్వశక్తిమంతుడా, మీకు స్తోత్రాలనైనా మీ యందు ఎల్లప్పుడూ ఆనందించే భాగ్యం దయచేయవలసిందిగా యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.